తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 18/8/2026 రైతు భరోసా నిధులు మొదటి విడత. ఓకేనా, రైతు భరోసా నిధులు మొదటి విడత వానాకాలం సీజన్ సంబంధించి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మీ అందరికీ ఇక్కడ మొదటి విడత ఏవైతే డబ్బులు ఉన్నాయో వానాకాలం సీజన్ డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి అనే దాని గురించి మీ అందరికైతే క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతులందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనం ఆలస్యం చేయకుండా మనకి డబ్బులు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు మొత్తం క్లియర్గా ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి ఇక్కడ ఎవరైనా రైతులు ఉన్నారనుకోండి, మనకి ఇక్కడ ఆల్రెడీ యాసంగి సీజన్ సంబంధించి 15 ఎకరాల లోపున్న రైతులందరికీ అమౌంట్ అయితే మొత్తం 3 విడతల్లో మనకి ప్రభుత్వం అయితే క్లియర్ చేసిందనమాట. ఓకేనా, ఒకవేళ యాసంగి సీజన్లో ఇంకా ఎవరికైనా రైతులకి 15 ఎకరాల లోపున్న రైతులకి సాగు చేసిన భూములు ఉన్న రైతులకి అమౌంట్ పడని రైతులు ఎవరైతే ఉంటే ఖచ్చితంగా నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఒకవేళ డబ్బులు పడ్డాయా లేవా, ఒకవేళ పడి ఉంటే ఏ ఖాతాల్లో పడ్డాయి, ఒకవేళ అమౌంట్కి ఏమైంది అన్న దాని గురించి నేను క్లియర్గా చెక్ చేసి మీకు చెప్తానమాట. మీది ఏ జిల్లా అయినా సరే నేను చెక్ చేస్తాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ వానాకాలం సీజన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం వానాకాలం సీజను మొదటి విడత. ఓకేనా, మొదటి విడత ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలు లోపున్న రైతులు ఎవరైతే ఉన్నారో సాగు భూములు, ఓకేనా, సాగు చేసే భూములు ఎవరికైతే రైతులకు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట. ముందుగా వచ్చేసి మనకి మొదటి విడత వచ్చేసి, ఓకేనా, మొదటి విడతలో వచ్చేసి 5 ఎకరాల లోపున్న రైతులందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట. రెండో విడత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోండి, రెండవది వచ్చేసి 10 ఎకరాల లోపు వరకు, 5 నుంచి 10 ఎకరాల లోపు మధ్యలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకైతే రెండో విడత ప్రభుత్వం అయితే పెడుతుంది అనమాట. అలానే ఇక్కడ మనం మూడో విడత చూసుకున్నట్లయితే మూడో విడతలు వచ్చేసి 10 నుంచి 15 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ ప్రాసెస్ సంబంధించి మీరు క్లియర్గా ఇక్కడ అర్థమైంది కదా. మొత్తం 3 విడతల్లో మనకైతే ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి తర్వాత వచ్చేసి మనకి ఏంది, ఇవి వచ్చేసి ఎప్పుడెప్పుడు పడుతున్నాయి. ముందుగా ఈ ఏదైతే ఆగస్టు ఉందో, ఆగస్టు మనకి రేపటి నుంచి మనకి ముందుగా 5 ఎకరాల లోపున్న రైతులందరికైతే విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ అంతా మనకి ఆగస్టు వరకు అయితే అవుతుందన్నమాట. మొదటి విడత వచ్చేసి ఆగస్టు ఎండింగ్ లోపు 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఆగస్టు 30 లేదా 30వ తారీఖు లోపు అందరికైతే అమౌంట్ అయితే మొత్తం 32 జిల్లాలో ఉన్న రైతులందరికీ రిమైనింగ్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మనకి ఏదైతే మనకి ఆగస్టు తర్వాత సెప్టెంబర్ ఉందో, సెప్టెంబర్లో వచ్చేసి మనకి రిమైనింగ్ అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. ఓకేనా, ఇది మొత్తం మనకి సెప్టెంబర్ వరకు అయితే రెండు ప్రాసెస్లు అయితే అంటే 2 విడతల్లో కంప్లీట్ అవుతాయి. థర్డ్ వన్ వచ్చేసి మనకి వచ్చేసి సెప్టెంబర్ అనమాట. ఈ సెప్టెంబర్లో రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అయితే మనకైతే సెప్టెంబర్లో రావడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో వచ్చేసి మొత్తం మన 3 విడతల్లో 15 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ అమౌంట్ ప్రక్రియ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా.